1,000 కోటి 25,35,000 మంది రైతులకు రుణమాఫీ, ఏకకాల రుణమాఫీ ఈ భారతదేశంలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏకకాల రుణమాఫీ జరగలేదు. ఇది వాస్తవము. నీ దగ్గర ఏదైనా ఉంటాయి కదా, చాట్ జీపీటీలు ఏదో ఉంటుంది కదా, దాంట్లో నువ్వు రీసెర్చ్ని అడుగు. పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత, ఎందుకంటే దానికి కామన్ సెన్స్ ఉంటే చాలు, పెద్ద నీ లెక్క అతి తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ఒకటి చెప్తున్నా, దాంట్లో అడిషనల్ డీజీపీ కూడా ఉండు. నేను చెప్తున్నా అందరికీ, ఏది ఎక్స్ రిటైర్డ్, మీరు అందరు చదువుకునేలే కదా ఆయన స్టేజ్ మీద ఉన్నోళ్ళు. రైతులకు ఏం చేసిర్రో మనం మాట్లాడుకోవడం కాదు. ఇవాళ రేపు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్లు వచ్చినాయి, ఒక్కసారి పోయి దాంట్లో కొట్టుర్రి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక రైతుల మీద ఎంత ఖర్చు పెట్టిందని, లక్ష పైచిల్కు కోటి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరాల పాలనలో. సంవత్సరానికి 12,000 రైతు రుణమాఫీ, నిన్నమన్న రైతు బంధు, రైతు భరోసా నిన్నమన్న వేసినాం. ఈ సంవత్సరం ఇక నేను 1-2 అయితే చెప్తా మచ్చకు, ఎందుకంటే మళ్ళీ నువ్వు నీ అతి తెలివితేటలు తెలంగాణ ప్రజలకు తెలవాలి కదా, నువ్వు వచ్చి ఏం సోది మాట్లాడుతున్నావు. ఈ సంవత్సరం 2.75 crores అంటే 2,275 లక్షల టన్నుల దిగుమతి జరిగింది వరి. ఈ యాసంగిల్నే 128.23 అంటే 128.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ప్రభుత్వం ఈరోజు రైతులకు డబ్బు చెల్లించింది. వాళ్ళ దగ్గర ధాన్యం కొని యాసంగిలో 128.23 మెట్రిక్ టన్స్ అంటే 128.23 lakhs అంటే 1,28,23,000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేసింది. నీ హయామనే కాదు, 23-24 అంటే ఆఖరి 10 సంవత్సరాలు పాలించి మీ బ్రహ్మాండమైన పాలనల 95 లక్షలు కూడా కాలే అందాదా. అంటే నేను ఎందుకు మచ్చుకు చెప్తున్నా అంటే, రైతులు సంతోషంగా రైతులు పండించుకుంటున్న పంటను ఈరోజు ప్రభుత్వం కొన్నదాన్ని బట్టే మన మెజర్మెంట్ తెలుస్తుంది, రైతులు ఏ విధంగా వ్యవసాయం చేసుకుంటారు ఈ రాష్ట్రంలో. నువ్వు వచ్చి సంవత్సరం నెల రైతులకు ఏం చేయలేదు, రైతులకు ఏం చేసినావో చెప్పినా. ఇక విద్యార్థులకు నిరుద్యోగులకు ఏం చేసినావు అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీ హయాంల నోటిఫికేషన్లకే తప్ప ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. మొట్టమొదటి సంవత్సరం 60,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని కూడా నీ అతి తెలివితేటలు అవసరం లేదు. గూగుల్ సెర్చ్ చేస్తావో, జీపీటీలో కొడతావో, చాట్ జీపీటీలో కొడతావో, ఇంకేమో కొత్త యాప్లు వచ్చినాయి అందులో కొడితే అదే చెప్తుంది తెలంగాణలో Group 1, Group 2, Group 3, Group 2 పరీక్షలు పెట్టిర్రా లేదా అనేది ఒక సామాన్యమైన పరిస్థితిలో తెలుసుకోవచ్చు. నువ్వు వచ్చి గంత పెద్ద ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి నీ 100 మంది కార్యకర్తలను తీసుకొచ్చి నువ్వు అక్కడ ఏదో పెద్ద రాద్ధాంతం చేసి తెలంగాణ ప్రజలకు అవగాహన సదస్సు పెట్టినట్టు ఫీల్ అవుతున్నావు. నువ్వు తెలంగాణ ప్రజలకు నీ మీద పూర్తి అవగాహన ఉంది. మీ నాయన చేసిన 10 సంవత్సరాల సంసారం మీద తెలంగాణ ప్రజలకు పూర్తి అవగాహన ఉండడం వల్లనే మనని అధికారం నుంచి వైదొలిగించి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి గుండు సున్నా ఇచ్చిరు. ఇంకా గుండు సున్నా ఇచ్చినాక కూడా నువ్వు నాకేదో ఉందని చెప్పి నెత్తికి రంగేసుకొని వచ్చాడు కూర్చొని ముచ్చాడు చెప్తే ఎట్టయితుంది. నీవు ఒక పని చేయి, మీ నాయన ఎట్లాగూ ఫామ్ హౌస్కి అంకితమైంది కాబట్టి నువ్వు అందరికంటే ప్రపంచంలో తెలివైన వాడివని నువ్వే అనుకొని పగటి కళలు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నావు కాబట్టి, నేను ముఖ్యమంత్రికి నేనే సరిసాటి అని చెప్పి ముఖ్యమంత్రి కుర్చీ పక్కన కుర్చీ వేసుకొని దానికో బొమ్మ పెట్టినావు కాబట్టి, మీ నాయన దగ్గరికి పోయి నీ అతి తెలివితేటలు ప్రదర్శించి ఆయనకి ఎట్లాగూ చేత కావట్లేదు కదా, దాని ప్రతిపక్ష హోదాను తెచ్చుకొని అసెంబ్లీకి రా, అసెంబ్లీ వేదికగా నీ ఎమ్మెల్యేలందరినీ తెచ్చుకో, నీ 10 సంవత్సరాల దరిద్ర పాలన గురించి మాట్లాడదాం, ఈ సంవత్సరంన్నరలో చేసినటువంటి పాలన గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఆడ గెలిచిందే నువ్వు, ఎమ్మెల్యేగా గెలిచినావు, నీకు ఎమ్మెల్యేలు నీ వెనుక, మీరు అందరు రావాల్సింది అసెంబ్లీకి వచ్చిన తర్వాత ప్రజలు చూస్తారు నీకు మైక్ ఇచ్చిర్రా, మైక్ కట్ చేసిర్రా, ఏం సోది మాట్లాడితే మైక్, నీ పనికిరాని సామెతలు చెప్పుకుంటా తాడి చెట్లు ఎక్కే బొంతలు ఎక్కే ముచ్చడి చెప్తేనే మైకులు కట్ చేస్తారు. నువ్వు ముక్కుసూటిగా ప్రజలకు నీ 10 సంవత్సరాల పాలనలో ఎన్నిసార్లు రైతు రుణమాఫీ చేసినావు, నీ 10 సంవత్సరాల పాలన దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా లేదా, నీ 10 సంవత్సరాల పాలన రాకముందు మీ నాయన ఉద్యమం సమయంలో చెప్పినటువంటి దళిత ముఖ్యమంత్రిని చేసిండా చేయలేదా, మీ నాయన కట్టాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఈరోజు ఇంద్రం ఇల్లులు కడుతున్నాం కదా,
తెలంగాణ రాష్ట్రం మొత్తంలో రోజు శంకుస్థాపన ఎన్ని అవుతున్నాయో గ్రామ పంచాయతీ పోయి తిరిగి వచ్చి చెప్పు కేటీఆర్. లేదా నీ పక్కన ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ నిలబెట్టుకున్నావు కదా, వాళ్ళని కూడా క్షేత్రస్థాయిలకు పోయి 3500 ఇల్లులు ఈరోజు ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిర్రు, అవన్నీ శంకుస్థాపనమై కడుతుర్రా. ఎవ్రీ సోమవారం నాడు 1,00,000, 2 లక్షల రూపాయలు వాళ్ళకి స్లాబులు, గునాదులు, గోడలు, స్లాబులు కడితే వస్తున్నాయా లేదా తెలుసుకో. ప్రజాపాలనలో ఏమవుతుందో